అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. వరుస హత్య ఉదంతాలు చిక్కోలు జిల్లా వాసులను ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురిచేస్తున్నాయి. శ్రీకాకుళం పట్టణంలోని న్యూ కాలనీలో పూజారి కళావతి హత్య ఉదంతం వెలుగులోకి వచ్చిన అనంతరం ఈరోజు ఆమదాలవలస మండలం బొబ్బులపేట గ్రామానికి చెందినటువంటి వైసీపీ సానుభదుడు గురుగుబెల్లి చంద్రయ్య హత్య మాత్రం ఒక్కసారిగా ఆమదాలవలస వాసులు ఉలిక్కిపాటు గురిచేసింది. ఆయన తన కుమార్తెను కాలేజీ నుండి తీసుకురావడానికి సాయంత్రం 6 గంటల సమయంలో బయలుదేరి వస్తున్న క్రమంలో దుండగులు ఏదైతే పాలకొండ రోడ్ నుండి బొబ్బులపేట వెళ్ళేటటువంటి రహదారిది, ఇక్కడే దుండగులకు మాటు వేసి ఆయన మాత్రం స్కూటీపై వస్తున్న బయటపై దాడి చేశారు. ప్రస్తుతం ఆయన తీసుకొని వస్తున్నటువంటి స్కూటీ ఏదైతే ఉందో ఆ స్కూటీని ఇక్కడ దుండగులు అడ్డగించినటువంటి ఆనవాయిలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్కూటీతో ఇక్కడ పడిపోయినటువంటి చంద్రయ్యని మాత్రం హుటాహుటిన ఎంతమంది భాగస్వాములు అయ్యారో తెలియదు, కానీ స్కూటీ పడిపోయిన వెంటనే ఆయనపై దాడి చేశారు. ఇక్కడ ఆయన తాలూకా చెప్పు కూడా పడింది. ఆయన కూడా ఇక్కడ ఉండడం జరిగింది. దీన్ని పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగానే మార్క్ చేయడం జరిగింది. ఇక్కడ నుండి చంద్రయ్యని మాత్రం వారందరూ కూడాను ఇక్కడ ఇలా లోపలికి అంటే మద్యం చేయించిన మత్తులో ఉన్నారా, లేకపోతే మాట కాసిన వీరందరూ సుపారీ గ్యాంగా, లేకపోతే ఆయన కదలికను అనునిత్యం తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నంలో ఇక్కడ వేదిక చేసుకున్నారనే విషయం మాత్రం పోలీసులు ఇంకా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఈ చెరువు ఉందో ఈ చెరువు నుండి ఆయన మాత్రం ఈడ్చుకొని వెళ్ళడం జరిగింది. ఆయన అప్పటికి అపస్మార స్థితిలో ఉన్నాడా, లేకపోతే మృతి చెంది ఉన్నాడా అనే విషయం కూడా ఇంకా పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. ఈ మట్టి రోడ్డు నుండి ఆయన ఇలాగ ఈడ్చుకుంటూ వెళ్ళినటువంటి దుండగులు మాత్రం ఆయన వెంట తెచ్చుకున్నట్టు ఏదైతే పడిపోయిన బండి ఉందో ఆ బండిని కూడాను ద్విచక్ర వాహనాన్ని కూడా తీసుకొని రావడం జరిగింది. ద్విచక్ర వాహనంతో పాటు ఆయన్ని కూడా ఎత్తుకెళ్ళిన దుండగులు ప్రస్తుతం మాత్రం ఈ మనం వెళ్తున్నటువంటి ఈ నడదారి గుండా అంటే 6:30-7 సమయం మధ్యలో దుండగులు దారి కాసి ఆయన మీద దాడి చేయడానికి కారణం ఏంటి అనే విషయాల్లో కూడా పోలీసులు లోతుగా సోదా చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఆయన చేస్తున్న దర్యాప్తులో ఏదైతే ఇక్కడ ఈ గడ్డంతా కూడా నలిగిపోయి ఉందో ఇక్కడ ఆ స్కూటీని మాత్రం ఇక్కడ పడేయడం జరిగింది. ఆయన ఎప్పటికీ ఇంటికి రావడంతో భార్య మాత్రం బంధువులకు కూడా సమాచారం ఇవ్వడం, మరోవైపు పోలీసులకు సమాచారం ఇచ్చిన అనంతరం మాత్రం రాత్రి 7:30 సమయంలో ఇక్కడ బండిని గుర్తించారు. బండిని గుర్తించిన తర్వాత పోలీసులు మాత్రం రంగంలో దిగారు. రంగంలో దిగిన తర్వాత ఇక్కడ కూడాను ఆయన ఇంకో చెప్పు కూడా పడింది. ఇక్కడ కూడాను ఆయన పెనుగులాట అంటే వారితో పెనుగులాడే క్రమంలోనే ఆయన ఒక్కటొక్కటిగా పోగొట్టుకున్నారు. ఇక్కడ కూడా రక్తపు మరకలు ఉన్నాయి. అంటే ఆయనపై దాడి విచక్షణ రాహిత్యంగా ఎంతమంది దాడి చేసి ఉంటారు, ఏ విషయంపై ఆయన ఇలాగ మాట వేసి మరీ దాడి వేయడం జరిగింది. చూస్తే కనుక ఇక్కడ కూడా ఇంకొక స్పాట్ కూడా మనం చూస్తున్నాం. దుండగులు పెనుగులాటలో వారి నుండి ప్రతిఘటించేందుకు ఆయన చేసినటువంటి ప్రయత్నంలో ఇక్కడ కూడాను ఆనవాళ్ళు పోలీసులకు బయటపడ్డాయి. అక్కడ వేసినటువంటి స్పాట్ అయితే చెప్పులు ఉండేవి. ఇక్కడ బండి పడి ఉంది. బండికి సంబంధించినటువంటి సామాన్లు కూడా ఇక్కడ పడి ఉన్నాయి. ఈ పరిణామాలన్నీ కూడాను ఆయన అప్పటికి కూడాను వీళ్ళందరితో ప్రతిఘటించిన క్రమంలో కూడా ఈ లోపల ఎవరికి కనిపించకుండా అంటే రోడ్డు నుండి ఇంత లోపలిగా తీసుకొచ్చినటువంటి ఆయన మాత్రం ఇక్కడ ఆయన రక్తపు మరకలు చంద్రయ్యని ఎంతలా అంటే దేంతో కొట్టారు, ఆయన తలకు గాయమైంది. గాయం అయిన తర్వాత కూడాను వారిని ప్రతిఘటించే క్రమంలోనే చంద్రయ్య మాత్రం ఈరోజు వాళ్ళ నుండి తప్పించుకునే ప్రయత్నం లేకుండా పోయింది. ఈ చాటుకి చీకటి పడిన తర్వాత తీసుకొచ్చినటువంటి చంద్రయ్యని మాత్రం ఇక్కడ ఆయన మర్మాంగాల మీద కూడాను అంటే విచక్షణ రాహిత్యంగా దాడి అతి కిరాతకంగా ఆయన మాత్రం హతమార్చడం జరిగింది. ప్రస్తుతం చంద్రయ్య మృతదేహం పడి ఉన్నటువంటి ప్రదేశం ఇది. నిన్న పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే స్పాట్కి వచ్చి ప్రతి అంశాన్ని కూడాను ఇక్కడ ప్రతి క్లూను కూడాను సేకరించడం జరిగింది. ఆ సేకరించడంలో భాగంగానే చంద్రయ్య ఇక్కడ నిర్జీవంగా పడున్నాడు. ఆయన ఒంటిపై బట్టలన్నీ కూడా పూర్తిగా తీసేసి ఆయన్ని విచక్షణ అంటే తలపై ముందుగా కొట్టినటువంటి దుండగులు మాత్రం చివరికి ఇక్కడ ఆ చంద్రయ్యని పడేసి ఆయనకి మాత్రం ఆ మర్మాంగాల మీద కూడా దాడి చేసి ఆయన ఒకరిద్దరు అయితే మాత్రం ఆయన ఎట్టి పరిస్థితులు కూడా ఎవరు కూడాను కనీసం ఆయన హతమార్చే ప్రయత్నం లేదు. కానీ ఇందులో మాత్రం ఆయన హతమార్చడానికి కనీసం 4-5 దుండగులు పాల్గొని ఉంటారని మాత్రం స్పష్టమైంది. ఎందుకంటే చంద్రయ్య అంటే చూస్తే కనుక ఆయన తాలూగా శరీర సృష్టి మాత్రం 4-5 తన జోలికి వచ్చినా కూడాను ఆయన మాత్రం ఏమీ చేయలేనటువంటి ఒక అంటే బలమైన వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఎంతమంది పట్టుకొని అక్కడ రోడ్డు దగ్గర తలపై కొట్టి బండి ద్విచక్ర వాహనం పడిపోయిన తర్వాత ఆ ద్విచక్ర వాహనాన్ని తీసుకొచ్చి చెరువులో పడి ఎవరికీ కనబడకుండా ఉంచాలని ఒక ప్రయత్నం. మరోవైపు చంద్రయ్య దుండగుల నుండి తప్పించుకునే క్రమంలో చేసినటువంటి దాడిలో మాత్రం వారిని తప్పించుకున్నా కూడా గొడవ చేసి మరి ఆయన ఇక్కడ తీసుకొచ్చి మాత్రం హతమార్చడం జరిగింది. హతమార్చినటువంటి చంద్రయ్య మాత్రం గత ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో బొబ్బులపేట నుండి వైసీపీ సానుభూతిపరుడుగా ఈరోజు ఆయన పోటీ చేయడం జరిగింది. స్వల్ప ఓట్లతో ఓటమి పాలైనటువంటి చంద్రయ్యని మాత్రం కావాలని ఒక
రాజకీయ దురుద్దేశంతో హతమార్చారా, లేకపోతే ఇతరత్ర ఏవైనా కారణాలు ఉన్నాయా అన్న అంశంపై కూడా పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు, లోతుగా చెబుతున్నారు. ఈ విషయంలో ఈ బొబ్బులపేట గ్రామం మాత్రం ఆమదాలవలస నియోజకవర్గంలో హైపర్ సెన్సిటివ్ గ్రామాల్లో ఒకటి. 22 ఏళ్ల క్రితం ఎవరైతే గురుగుబెల్లి జయంతి అనే వ్యక్తిని మాత్రం రాజకీయ కక్షల నేపథ్యంలో ఆయన హతమార్చారు. 22 ఏళ్ళుగా ప్రశాంతంగా ఉన్న బొబ్బులపేటలో మరోసారి చంద్రయ్య హత్య మాత్రం ఇది రాజకీయ కక్షలుగా అంటే హత్యలుగా భావించాలా, లేకపోతే ఇతరత్ర ఏ కారణాలు ఉన్నాయో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఊర్లో మాత్రం పికెటింగ్ నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఏ క్షణం ఏం జరుగుతుందని భయం కూడా వెంటాడుతుంది. కూతురుని తీసుకురావడానికి వెళ్ళిన చంద్రయ్య అంటే శవం రావడం, ఆయన దుండగులు దారి కాసి దాడి చేసి హతమార్చడం, ఈ పరిణామాలన్నీ కూడా బొబ్బులపేట వాసులు మాత్రం కంటి మీద కునుకు లేకుండా ఉండడంలో ఎటువంటి అసలు ప్రస్తుతం మాత్రం ఆ గ్రామానికి చెందిన కొంతమంది ఉన్నారు. ఏం జరిగింది అసలు, చంద్రయ్య వైసీపీ సానుభూతి పరుడితో పాటు గ్రామంలో ఎటువంటి కీలక రోల్ పోషిస్తున్నాడు, అసలు ఆయన మీద ఎవరు దాడి చేసి ఉంటారని మనం భావిస్తున్నారు. ఎవరు అనుమానం అయితే ఎవరికి ఇప్పుడు తంతు పట్ట చిక్కడం లేదు. ఎందుకంటే అందరితో కలివిడిగా ఉండే వ్యక్తి, అందరితో ఏదైనా సాయం అవసరమైతే సాయం చేసే వ్యక్తి. పార్టీలు అయితే ఎన్నైనా ఉండొచ్చు, కానీ గ్రామం అనేసరికి ఒక ఐకమత్యంగా ఉండే పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఉన్న కేసులు కూడా రాజీ అయ్యే పరిస్థితుల్లో ఇటువంటి దుర్ఘటన చాలా బాధాకరము. ఎందుకంటే గత 22 సంవత్సరాల క్రితం ఒక మర్డర్ జరిగింది. ఈ 22 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్నామనే ఆలోచనతో ఉన్న ప్రజలకి మళ్ళీ ఇటువంటి దుర్ఘటన జరగడం భయాందోళన గురి చేస్తుంది. ఇది ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో ఏ కోణంలో అన్ని కోణాల్లో దీన్ని చర్య తీసుకొని దుండుగుల్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామస్తుల తరపున మేము కోరుతున్నాం. చూస్తే కనుక చంద్రయ్య పాపం తీసుకొని వస్తాడని బయలుదేరిన విషయం ఇక్కడ ఈ స్పాట్ అయితేనే ఆయన హతమార్చిన అవకాశం ఉంది. అంటే ఇది లోకల్ మైండ్తో ఉంటుందే, లేకపోతే ఎవరైనా సుపారీ గ్యాంగ్ని దించారా? చంద్రయ్య 2-3 మనుషులు చంద్రయ్యని ప్రతిఘటించేటటువంటి సామర్థ్యవంతుడైన ఆయన. ఎందుకంటే మనిషి కూడా చాలా ఏంటంటే ఇటువంటి వ్యసనాలు లేవు, బలమైన వ్యక్తి, గుండు ధైర్యం ఉన్న వ్యక్తి. ఎటువంటి ఒకరిద్దరు అయితే అతన్ని ఆపే పరిస్థితి లేదు. కనీసం ఏదైనా 4, 5 ఉండే అవకాశం అయితే ఉన్నదని మేము భావిస్తాం. ఎందుకంటే మాతో కలిసిమెలిసి ఉండే వ్యక్తి కాబట్టి అతని శక్తియుక్తులు మాకు తెలుసు. అందుకు ఎవరినైనా తప్పుపడడానికి ఇప్పుడు మనకి అంజు చెక్కడం లేదు. ఎందుకంటే ఇంతవరకు రాజకీయంగా కూడా ఇటువంటి మాకు దోబుచ్చులాట కానీ లేవు. ప్రశాంతంగా ఉంది వాతావరణం బొబ్బులపేటలో. ఇలాంటి దీనిలో ఉన్నది ఏ కోణంలో వచ్చిందనేది ఇప్పుడు మీరు అనేటువంటి ఇతరత్ర కోణాలు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి, అంటే ఇక్కడ ఈ స్పాట్ మనం చూస్తే కనుక ఎవరో తెలిసి ఇక్కడికి వస్తే ఇక్కడైతేనే చంద్రయ్య రెడ్ హ్యాండెడ్ దొరుకుతాడనే ఉద్దేశంతోనే ఈ స్పాట్ని ఎంచుకున్నట్టు కనిపిస్తుంది ఈ పరిసరాలన్నీ. దీన్ని బట్టి చూస్తే ఎవరో కాపు కాసి ఉండొచ్చు అని, అంటే సడన్గా జరిగింది కాపోవచ్చనే భావించవచ్చు. ఎందుకంటే అక్కడున్న వ్యక్తిని ఇంత దూరం తెచ్చి ఇక్కడ చేయగలమంటే 1-2 సార్లు చూస్తే కానీ మనం కొత్త ప్రాంతాన్ని మనం పరిశీలించలేం. ఎందుకంటే కొత్త వ్యక్తులకి ఎవరికి కూడా తెలియదు. కానీ మార్గ మధ్యలో వారితో ప్రతిఘటించే పరిణామాలు ఎక్కడికక్కడ బ్లడ్ స్పాట్ కనిపించడం అంటే చంద్రయ్య మాత్రం వారితో ప్రతిఘటించే క్రమంలో తప్పించుకునేందుకు అవకాశం లేక వారికి చిక్కినట్టు పరిస్థితి ఉందా? అలాగనే భావించాలి. ఎందుకంటే రోడ్డు మీద నుండి వెళ్తున్న వ్యక్తిని సుమారుగా మనకు 100 అడుగుల దూరంలో మనకి ఇంత దూరం పెనుగులాట వచ్చిందంటే మనం చూస్తున్నాము. అక్కడికక్కడ రక్తం. అంటే నాకు తెలిసి ఇప్పుడు నాకున్న అనుభవంతో చెప్పాలనుకుంటే రోడ్డు మీద ఏదైతే బలంగా అయినా కొట్టడం వల్ల తప్పించుకోవడానికి అటు ఇటు పరిగెట్టే దూరంలో వెంబడించి ఈ మూలకు తెచ్చారేమని భావిస్తున్నాను. చూస్తే కనుక బొబ్బులపేట హైపర్ సెన్సిటివ్ గ్రామాల్లో ఒకటి. అటువంటి బొబ్బులపేట 22 ఏళ్ళుగా ప్రశాంతంగా ఉంది. నిన్న చంద్రయ్య ఈ హత్య ఉదంతం తర్వాత గ్రామంలో ఎటువంటి పరిస్థితి ఉంది? అసలు చంద్రయ్యని 2-3 ఏమైనా చేసే పరిస్థితి ఉందా? చంద్రయ్యని 2-3 అంటే ఏం చేయలేదండి. అతను చాలా బలమైన వ్యక్తి, వ్యసనాలు లేవు, రాజకీయంగా కూడా బాగా మంచి వ్యక్తి, అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తిత్వం. తర్వాత మా బెస్ట్ ఫ్రెండ్ కూడా అతనితో మేమంతా కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్స్. రాజకీయంగా కూడా అతనికి మనం సపోర్ట్ చేస్తాం. మేము సపోర్ట్ చేస్తూ వచ్చాము. అంతా బాగానే ఉండేది. ఈ కేసు 3-4 కేసు ఉంది. ఈ మధ్య రాజీ అయ్యాం. ఒక 2 నెలలు 3 నెలలు అవుద్ది. కేసు కూడా రాజీ అయిపోయాం. ఎందుకు గొడవలు, అందరం హ్యాపీగా ఉందాము అనే ఉద్దేశంతో అందరం రాజీ అయిపోయాం. మరి రాజకీయ కోణంలో అయితే మనం చూడాలనేసి మేము అనుకోవటం లేదు. ఎందుకంటే ఇది ఏం జరిగిందండి, పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కదా, దానిలో చెప్తే కానీ మనం ఏది చెప్పలేము. అతనైతే ఎవరితో గొడవపడే ఇటువైపుగా ఆ టైంలో బండి మీద చంద్రయ్య వస్తాడనే ఉద్దేశంతో ఈ 2 చెరువుల మధ్యన దొండగలు ఖచ్చితంగా అయితే మాత్రం మా ఊరి నుండి అయితే ఒక ఇంటిమేషన్ అయితే ఉంది. లేదనేసి అయితే అనలేము. కాకపోతే ఇది ఎవరి నుండి ఉందనేది
మాకు తెలియాల్సి ఉంది. అంటే ఆయన్ని ప్రతిఘటించాలి అనుకుంటే కనుక స్థానికులు కాకుండా సుపారీ గ్యాంగ్ని ఏమైనా ఇన్వాల్వ్ చేశారనుకోవచ్చా? ఆయనపై విచక్షణ రాహిత్యంగా అలాగా హత్య చేయడానికి చేసినటువంటి పరిణామాలు. ఖచ్చితంగా అతని మా ఊళ్ళో వాళ్ళు అయితే ఏమీ చేయలేదు. ఇది ఒక గ్యాంగ్ని తెచ్చి వారు ఎవరో ఒకరు ఏదో చేయించారు అనే ఒక ఉద్దేశం అయితే మాకుంది. జనం ఊళ్ళో కూడా భయం పడిపోతున్నారు. ప్రతి ఒక్కరు ఒక మంచి వ్యక్తి చనిపోండు, తర్వాత ఏ విషయంలో అయినా ఒక అడిగితే ఏ విషయం మనం ఏదో చెప్పినా కూడా ఎంత వచ్చేవాడు, వచ్చి పదండి వెళ్దాం అనేసి మాట్లాడేవాడు. అలాంటి వ్యక్తిని కోల్పోవాలనేసి ఊళ్ళో ప్రతి ఒక్కరండి పార్టీలకు అతీతంగా, నిన్నైతే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడ్డారు. చూస్తే గురుగుబెల్లి చంద్రయ్య హత్య మాత్రం బొబ్బులపేట వాసులను ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ఈరోజు కంటతడి పెట్టించింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కనుక 22 ఏళ్ళుగా రాజకీయాలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలి అందరూ ఏకతాటిపైకి వస్తున్నటువంటి ఈ తరుణంలో చంద్రయ్యని ఇలాగ మాటు వేసి అతి కిరాతంగా హత్య చేసే ఉదంతం మాత్రం బొబ్బులపేటలో ఈరోజు కంటి మీద కునుకు లేకుండా జీవనం సాగించాల్సిన పరిణామాలు ఆ గ్రామస్తులు నెలకొన్నాయి. ఆమ్దాల వలస నియోజకవర్గాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసినట్టు చంద్రయ్య హత్య ఉదంతం మాత్రం ఈరోజు పోలీసులు ఒక సుమోటగా అంటే వారు ఛాలెంజ్గా తీసుకున్నారు. ఎందుకంటే అది హైపర్ సెన్సిటివ్ విలేజ్ కాబట్టి ఎక్కడైనా మళ్ళీ ఇటువంటి హత్య ఉదంతాలు తలెత్తకుండా ఉండేందుకు ప్రతి అంశాన్ని కూడాను ఒడిసిపడుతున్నారు. చంద్రయ్యని మాత్రం 2-3 మనుషులు ఏమీ చేయలేనటువంటి ఒక బలశాలి. అటువంటి వ్యక్తి పై స్కూటీతో వస్తున్నప్పుడు దాడి చేసిన తర్వాత కూడా దాడికి పాల్పడిన వారి నుంచి తప్పించుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నంలో ఎటు తోవ దొరకని నేపథ్యంలో ఆయన మాత్రం ఈ పొలంలో తీసుకొచ్చి మరి కిరాతకంగా మర్మాంగాలపై కూడా దాడి చేసి హత్య చేశారన్నట్టు ఉదంతం బొబ్బులపేట వాసులు మాత్రం తీవ్ర కలవరపాటు గురిచేసింది. 22 ఏళ్ళ పాటు ప్రశాంతంగా ఉన్నటువంటి హైపర్ సెన్సిటివ్ గ్రామంలో ఇప్పుడిప్పుడే చంద్రయ్యపై మాత్రం పంచాయతీ ఎన్నికల్లో ఒక 4 కేసులు కూడా నమోదు. ఆ కేసులు కూడా రాజేయం ప్రశాంతమైన నెలకొన్న నేపథ్యంలో చంద్రయ్య హత్య మాత్రం ఈరోజు బొబ్బులపేట వాసుల్లో కంటి మీద కునుకు లేదు అనడంలో ఎటువంటి అతిశక్తులు. వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చనిపోయిన వాళ్ళ అన్నయ్య పాపనండి. మాది బొబ్బులపేట గ్రామం. మా చిన్నాన్న అతి దారుణంగా చంపేశారండి. ఆ కుటుంబానికి దిక్కు కూడా ఎవరు లేరు. వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకి ఏదైనా మీరే న్యాయం చేయాలి. అలా న్యాయం చేస్తారో తెలీదు. వాళ్ళకంటూ బతుకు తెరువు కూడా ఇవ్వట్లేదండి. అంత దారుణంగా చంపేశారు. ఆ పిల్లలకి మీరే న్యాయం చేయాలి. ఆ ఎవరైతే చంపారో వాళ్ళందరినీ బయట పెట్టాలి. వాళ్ళకి శిక్ష అనేది వేయాలి. వదిలిపెట్టకూడదు. ఇలాంటిది వేరొకరికి జరగకుండా చూసుకోవాలి. ఏదైనా మీరే చేయాలి. మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే శిక్ష పడాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.